నంద్యాల పట్టణం ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో సరికొత్తగా ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసేలా రూపొందించిన అయోధ్య రామ మందిర నమూనా ఎగ్జిబిషన్ను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సందర్శించడం జరిగింది. ఏర్పాటు చేసిన ఆలయంలో రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించి పురోహితులచే ఆశీర్వచనములు స్వీకరించారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది. నంద్యాల ప్రజలకు ప్రథమనందీశ్వర స్వామి వారి సన్నిధికి సమీపంలో అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఆ స్వామివారి ఆశీస్సులు నిర్వాహకులపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. వీరి వెంట వైసీపీ నాయకులు ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఒక కొత్త థీమ్ తోటి రావడం, మరి ఈ ఏడాది మన అయోధ్య రామ మందిరాన్ని మన నంద్యాలకి తీసుకురావడం అనేది నిజంగా చాలా అభినందించాల్సిన విషయం. చాలా గొప్పగా ఉంది, చాలా అందంగా ఉంది. కంగ్రాచులేషన్స్. ఈ ఎగ్జిబిషన్ స్వామివారి ఆశీస్సులు వినోదనపై అలాగే వాళ్ళ పిల్లలపై ఉండాలని చెప్పేసి అంచెలంచెలుగా పెద్ద ఎత్తుకి ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ప్రథమనందీశ్వర స్వామి దేవాలయానికి డెవలప్మెంట్ జరుగుతుంది. వారి ఆస్తి ఎక్కడ కూడా కబ్జా కాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. సో స్వామివారి దేవాలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. శిల్పా రవికిషోర్ రెడ్డి గారు ఇలా అయోధ్యలో రాబోయే నమూనా ఏర్పాటు చేశాము. ఇలా రావాలి చూడటంలోనే మమ్మల్ని గౌరవించి వచ్చారు. వాళ్ళకి ఆ శ్రీరామచంద్రులు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చి మంచి ఉన్నతి హోదా ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నాను.